పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అన్న. చాలా బాగున్నారు, చక్కగా. రైట్. ఇక ద్వాదశ రాశులకి కూడా గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తప్పకుండా. సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు గురువు? సింహరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇవ్వాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే వ్యయస్థానంలో గురువు వీళ్ళకి, దానివల్ల ఏంటి ఫలితాలు, మంచి ఫలితాలు ఏమిటంటే విదేశాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలత కొంచెంత బాగుంటుంది. వాళ్ళు ఇక్కడికి రావాలి, ఏంది స్వదేశంలో ఉండాలి అని అనుకుంటున్న వాళ్ళకి వచ్చే అవకాశము, ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ వస్తే ఆ ఆపర్చునిటీస్ పెట్టుకొని మనం ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి వచ్చే అవకాశం బ్రహ్మాండంగా ఇక్కడ ఆపర్చునిటీస్ దొరుకుతాయి వాళ్ళకి. అంటే ఎప్పటి నుంచో అక్కడ ఉండిపోతున్నారు, తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నాం, లేకపోతే ఇండియాకి దూరంగా ఉంటున్నాం, మన దేశంలో మనం ఉంటే బెటర్ దాన్ని అనుకునే వాళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కొంతంత మెరుగైన ఫలితాలు కనిపించినప్పటికీ కాస్త వాళ్ళ జాతకంలో యోగం ఉంటే వెళ్తారు. ఎందుకంటే వ్యయస్థానంలో గురువు ఎప్పుడు కొన్ని అంత బ్రహ్మాండమైన రిజల్ట్ ఏమి ఇవ్వరు. ఇక్కడ ఏంటంటే ఏదైనా పెంచే కారకత్వం ఉంది కనుక వాళ్ళ జాతకంలో ఒక విదేశీ యోగం ఉంది అంటే ఆ వీసాలు అవి ఇబ్బందులు లేకుండా అలాగా చక్కగా వెళ్ళే అవకాశం అయిపోతుంది, పని చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నిద్ర సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. నిద్ర పట్టకపోవడము, నిద్ర మీద అవస్థలు ఇవన్నీ కొంచెం ఉంటాయి. దీని మీద కాస్త వీళ్ళు కొంచెం మెడిటేషన్, యోగా ఇది కాస్త సింహరాశి వాళ్ళు కొంచెం గట్టిగా చేసుకుంటే గురువు యొక్క ఫలితాలు బాగుంటాయి. సో గురువు ఉండడం అనేది ఏంటంటే ఎప్పుడైనా శుభగ్రహాలు ఎప్పుడు కొన్నా చెడు చేయవు. అవి స్థాన ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ చెడుది చేయవు. అలాగని మంచి చేసే అవకాశం ఉంటే 100%, అంటే ఒక 5% మనం ఛాన్స్ ఉన్నా సరే చేసేస్తాం. అది శుభగ్రహాలు ఉన్నాయి, గొప్ప విషయం. అందులో జాతకంలో గురుబలం మనం బలం ఉంది అనుకుంటే ఎప్పుడైనా సరే ఏ జాతకుడికైనా గురువు ఎక్కడున్నా సరే యోగిస్తూనే ఉంటాడు. సో ఆయన 12వ రాశిలో వీళ్ళకి వ్యయస్థానం అయినప్పటికీ కూడా వీళ్ళకి జాతక రీత్యా రవి గురువులు ఇద్దరికి మంచి సఖ్యత ఉంది కనుక సింహరాశి వాళ్ళకి మేలే చేస్తుంది తప్ప చెడు చేసే అవకాశం ఉండదు. అదే ఇప్పుడు రాహు ఉన్నాడు అనుకోండి, కాస్తంత చెడు ఫలితాలు, వ్యసన పరులు అవ్వడము, వ్యసనానికి గురవ్వడము, దానికి బానిస అవ్వడం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ కేతువే కదా ఉన్నారు వీళ్ళకి. అందువల్ల ఏంటంటే ఏదైనా ఉంటే ఎక్స్ట్రీమ్గా కొంచెం పూజ, కాస్త ఏదైనా జపము, ఏదన్నా భగవంతుడు ధ్యానం, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద స్వామీజీలు కలవడము, వాళ్ళతో సత్సంగాలు ఏర్పడము, తెలియకుండానే వాళ్ళతో వాళ్ళ దాంట్లోకి వెళ్ళడము, మనం చేయడము, ఇవన్నీ కూడా వీళ్ళకి ప్లస్ పాయింట్స్ ఉంటాయి తప్ప మైనస్ పాయింట్స్ అయితే ఉండవు. కానీ అష్టమ శనితో ఆల్రెడీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక ఇంత స్లో డౌన్ చూస్తున్నాము, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చాలా మంది కమెంట్ సెక్షన్ లో సింహరాశి వాళ్ళు రాస్తూ ఉన్నారు. అవును. సో అష్టమ శని ఇంపాక్ట్ ఏమైనా గురువు మార్పు వల్ల ఏమైనా కొంచెం తగ్గే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా తగ్గుతుంది కదా. ఒక బలమైన గ్రహం, శుభగ్రహం పూర్తిగా. సో అందుకని ఏంటంటే గురువు ఒక యోగం ఏంటంటే వీళ్ళకి అదృశ్య యోగం. అదే తెలియకుండానే ఒక స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు శని భగవాన్ ఎప్పుడు మనకి కర్మాధిపతి. సో తను ఏంటంటే నువ్వు చేసే పనుల్లో డిసిప్లిన్ కావాలి. సో మనం స్వామీజీ దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక గుడికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా డిసిప్లినే కదా. పొద్దున్నే లేవాలి, స్నానం చేయాలి, మంచి బట్టలు వేసుకోవాలి, దానికోసం శ్రద్ధ బాధ్యతగా పెట్టుకొని గుళ్ళో ఈ బట్టలు వేసుకోకూడదు, ఈ రంగు వేసుకోకూడదు, ఇవన్నీ ఆలోచిస్తాం. ఇవన్నీ తెలియకుండానే కర్మ మనం ఆచరిస్తున్నట్టు అర్థం. సో ఖచ్చితంగా వెళ్తాము, ప్రదక్షిణాలు అవ్వాలి, దండం పెట్టుకోవాలి, అభిషేకం అవ్వాలి. అక్కడ వాళ్ళు అంటారు ఇక్కడ ఒక పూజ ఉంది, ఆ పూజ అయిపోయి ప్రసాదం ఇస్తాం అంటే అప్పుడు దాకా వెయిట్ చేస్తాం. అంటే అప్పుడు దాకా మనం ఆహార నియమాలు ఏం పాటిస్తాం కదా. అంటే క్యాలిక్యులేట్ అవుతాయా? ఖచ్చితంగా క్యాలిక్యులేట్ అవుతాయి. ప్రతిదీ మనం తుమ్మినా దగ్గినా కూడా క్యాలిక్యులేషన్ చేస్తుంటారు. సో అందుకే శని భగవానుడు నువ్వు గుడికి వెళ్తున్నావు కదా, సరే నడిచావు, ప్రదక్షిణాలు చేసావు, అక్కడ ఆహారం పొద్దున బ్రేక్ఫాస్ట్ మానేసావు, ఖచ్చితంగా దానికి కొన్ని పాయింట్స్. సో ఇక్కడ గురువు ఉన్నారు కనుక అలాంటి పనులు చేపిస్తాడు ఆయన. సో వ్యయస్థానంలో గురువు మనకి ఏంటంటే ఖర్చులు అధికంగా చేపించిన ఆ ఖర్చులన్నీ కూడా ఒక పుణ్య కార్యక్రమం తెలియకుండానే అవుతాం. అయితే ఒక వివాహం పెట్టుకున్నారు, ఆ వివాహాన్ని తెలియకుండానే శ్రమ. ఇప్పుడు అన్ని అవి కావాలి ఇవి కావాలని వీళ్ళు పంపిస్తూనే ఉంటారు, వీళ్ళు డిజైన్లు కావాలని వీళ్ళనే ముఖ్యంగా పంపిస్తారు. సింహరాశి వాళ్ళే సేవ చేసే వాళ్ళు వీళ్ళే కదా ఎక్కువ. ఏ పనైనా సేవ చేస్తారని ముందే ఉంటారు, చేస్తారని చెప్పేసి. అందుకే వీళ్ళు ఎక్కువగా వాడతారు కనుక వీళ్ళు ఆ పనులను చేస్తారు కనుక వీళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా అదృష్ట భాగం కలిసి వస్తుంది. అందుకని సింహరాశి వాళ్ళకు కూడా గురువు మంచి ఫలితాలే ఇస్తాడు, చెడు ఫలితాలు లేవు. అద్భుతం. అయినప్పటికీ అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలు రావటం కోసం మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటండి? ఖచ్చితంగా నవగ్రహ ప్రదక్షిణాలు ప్రతి ఆదివారం నవగ్రహాలు. ఎందుకంటే అష్టమ శని, రాహు, శనేశ్వరుడు, తర్వాత కేతువు, తర్వాత గురువు ఖచ్చితంగా వీళ్ళు
చేసుకోవాల్సిన ప్రదక్షిణాలు అంటే నవగ్రహ ప్రదక్షిణాలు. ప్రతి ఆదివారం నవగ్రహాల ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఉమ్. ఉన్నతమైన చదువులు ఉన్న వాళ్ళకి ఉన్నత పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉమ్. ఉద్యోగాల్లో పదవి కావాలనుకునే వాళ్ళకున్న ఈ పదవి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు దేనిని పెంచుతాడు. ఉమ్. సో మీరు మంచి కర్మలు చేస్తూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది కనుక Right. మీకు 100% జరుగుతుంది. జయప్రద గారు, గురువు యొక్క మార్పు జరగబోతోంది. రేపు జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశి ప్రవేశం జరగబోతోంది. మరి దీని ద్వారా ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో మీ ప్రిడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి అంతకన్నా ముందు గోచారం ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి. గురువు ఎప్పుడు రాబోతున్నారు, అంటే ఇంకా మిగిలిన మేజర్ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి. తప్పకుండా అన్న. సో గురువు మార్పు అనేది అందరికీ మంచి శుభవార్తలు, శుభకరమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యూటిఫుల్. ఎందుకంటే గోచారీత్యా చూసుకుంటే శనేశ్వరుడు మీనరాశిలో ఉండడం, గురువు కర్కాటక రాశికి మారడం, ఈ రెండు కూడా మేజర్ గ్రహాలు. యాక్చువల్లీ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, ఒక జీవితంలో ఒక ఆధారం కావాలి అంటే శనేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు ఉండాలి. వీళ్ళిద్దరు అనుగ్రహం ఏంటంటే ఈయన క్రమశిక్షణ నేర్పిస్తాడు, ఈయన సంతోషంగా ఉండాలని నేర్పిస్తాడు. సో ఎలా చేసుకోవాలని నేర్పిస్తాడు. అందుకని ఈ రెండు గ్రహాలు కాంబినేషన్ ఈ మధ్యన ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అందరికీ. అన్ని రాశుల వాళ్ళకి, ఈ ఒక్క రాశి అని కాకుండా మనం ఒక్కొక్క రాశి తర్వాత ఇప్పటికీ చెప్తాం, కానీ అన్ని రాశులకి ఫలితాలు బాగుంటాయి. రాహుకేతువులు ఒకరు, రాహుకేతువులు ఇద్దరు కొన్న కాంబినేషన్స్ ఏంటంటే కేతువు అనే సింహరాశిలో ఉండడం ఒక విధంగా మంచిది, చెడు అయితే కాదు. అలాగే రాహు కుంభరాశిలో ఉండడం కూడా మంచి, చెడు అయితే కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని రాశులకి అవి యాంటీగా పనిచేస్తాయి. కానీ ఇప్పుడున్న కాలం గమనంలో ఈ 4 గ్రహాలు కాంబినేషన్ అనేది ఒక అద్భుతంగా పనిచేస్తాయి. అది చాలా విషయాల్లో మనకి ముందు వెళ్తున్న కొద్దీ చెప్తూ ఉంటాం మీకు అన్ని విషయాలు. తప్పకుండా రాశుల వారీగా మనం మాట్లాడుకుందాం. ఒక బంగారం విషయం ఒకటి చెప్పండి, మళ్ళీ ఇంకేమైనా పెరుగుతుందా ఉచ్చ స్థితిలోకి మరి గురువు వెళ్ళటం రీత్యా? బంగారం అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఉంది. అయితే ఉచ్చ స్థితిలో గురువు రావడం అనేది కాదు, కానీ ఇక్కడ అంటే బంగారానికి కారకుడు గురువు కదా. బంగారం కారకుడు గురువు అయినప్పటికీ కూడా బంగారం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది అన్న. అయితే ఇక్కడ ఇప్పుడే బాగా హెచ్చుతగ్గులు ఉన్నాయి కదా. దీనికి కారకత్వం ఏంటంటే గురువు ఒక్కలే కాదు, ఇక్కడ గురువు, శనేశ్వరుడు, రాహు, కేతువు, ఓకే. ఈ 4 గ్రహాలు కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల ఈ విపరీత విపత్తులు. దీంట్లో మనం బంగారం పెరగడం అనేది ఉందా? చాలా దారుణంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి వినడం ఏంటంటే 1,55,000 1,60,000 చెప్తున్నారు కదా, అది 1,40,000 1,30,000 దింపుతారు మధ్యలో. తర్వాత ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ఇయర్ అవుతుందో 2 లక్షల దాకా వెళ్తుందంట. సో బంగారం పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. మోడీ గారు చెప్పినట్టుగా కొన్నాళ్ళు ఆగడం బెటర్ అంటారా ఇన్వెస్ట్ చేయడానికి? ఖచ్చితంగా ఆగితే ఆయన చెప్పిన విషయము చాలా లోతుగా ఆలోచించి చెప్పారు ఆయన. నిజంగా ఇది మనకు సందేశం కూడా. ఎందుకంటే ఒక బంగారమే కాదు, చాలా ఈ రవాణా సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకి మొబైల్స్ తీసుకోండి, తర్వాత పెట్రోల్ డీజిల్ తీసుకోండి, ఇవన్నీ తగ్గించడం వల్ల మన భవిష్యత్తుకి, మన పిల్లలకి మనం మంచి దారి చూపించే వాళ్ళం అవుతాం. లేకపోతే అన్యాయంగా బలైపోయిన వాళ్ళం అవుతాం. ఇది 100% అలాగే జరగాలి, సానుకూల ఫలితాలు ఉండాలి సింహరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.